తీన్మార్ మల్లన్న ముందంజ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మొదటి రౌండ్లో 36,210 ఓట్లు, బీఆర్ఎస్ బలపరిచిన రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు. తీన్మార్ మల్లన్న ముందంజ. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డితో కరచాలనం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. అర్ధరాత్రి 12:30 గంటలు దాటాక వెల్లడైన మొదటి రౌండ్ ఫలితాలు. మొత్తం ఓట్లెంత? 4,63,839 అంటే మొత్తం ఓట్లు. కానీ పోలైనవి ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది అంటే 3,36,013. పోలింగ్ శాతం 72.44%. ఈ 3,36,013 ఓట్లని 4 రౌండ్స్ కింద డివైడ్ చేసిరనమాట. అంటే 90,000 చిల్లర 90,000 చిల్లర. ఒక్కొక్క రౌండ్లో దాదాపు 7,000 నుంచి 10,000 ఓట్లు చెల్లని ఓట్లే ఉంటున్నాయి. అంటే 10% ఓట్స్ చెల్లట్లే. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రి 12:30 దాటిన తర్వాత మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్నకి 36,210 ఓట్లు, బీఆర్ఎస్ బలపరిచిన రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు, బీజేపీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం తొలి రౌండ్లో 96,097 ఓట్లుంటే అందులో చెల్లినవి 88,369. అయితే చెల్లని ఓట్లు 7,728. రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. అది కూడా నేను ఇంతకుముందు చెప్పిన అప్డేట్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఇదే ట్రెండ్ కనిపిస్తూ ఉన్నది. నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన 3,36,000 బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున తొలుత కట్టలు కట్టారు. అది మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగింది. ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 4 గదుల్లో 96 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ పైన 1000 చొప్పున ఒక రౌండ్లో మొత్తం 96,000 ఓట్లను మొదటి ప్రాధాన్య క్రమంలో లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు 4 రౌండ్లలో పూర్తవుతుంది. గురువారం తెల్లవారుజాము వరకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు తీసేసి అభ్యర్థుల గెలుపు కోటాను నిర్ణయిస్తారు. చెల్లిన ఓట్లలో 50% పైగా ఒక ఓటు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. చెల్లిన ఓట్లలో 50% పైన ఒక ఓటు రావాలి. ఇప్పుడు మల్లన్న మొత్తం ఈ 3,36,013 ఓట్లు మీరు డివైడ్ చేయండి, ఎంత అవుతుంది? మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? 3,36,013 ఓట్లున్నాయి. 1,68,000 ఓట్లు. 1,68,000 ఓట్లు మొత్తం పోల్ కావాలి. 1,68,000 6 ఓట్లేమో 50% అవుతుంది. అంటే దగ్గర 1,68,000 ఓట్లు, ఒక ఓటు ఎక్కువ రావాలి. అంటే 1,68,000 ఓట్లు వస్తే ఇప్పుడు మల్లన్న గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఇప్పుడు మీరు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఆయనకి 36,210 ఓట్లు వచ్చినాయి. మీరు ఇంతకుముందు ఎంత వచ్చినాయి? ఇంతకుముందు మనకి సెకండ్ రౌండ్ రిజల్ట్ కూడా అన్అఫీషియల్గా తెలుస్తూ ఉన్నది. ఏంటి అంటే సెకండ్ రౌండ్లో 34,575 ఓట్లు వచ్చినాయి. మొత్తం కలిపితే ఎంత అవుతుంది? ఫస్ట్ రౌండ్లో 36,210 ఓట్లు వచ్చినాయి. సెకండ్ రౌండ్లో 34,575 వచ్చినాయి అంటున్నారు మరి. సో ఆల్మోస్ట్ 70,785 ఓట్స్. సరే 70,000 అనుకుందాం, రెండు రౌండ్స్ కలిపి 70,000 అనుకుందాం. రావాల్సిన ఓట్లు ఎంత? 1,68,000 ఓట్లు రావాలి 50% కంప్లీట్ అవ్వాలంటే. 70,000 ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ 2 రౌండ్స్లో వచ్చినాయి. ఇంకొక 2 రౌండ్స్లో ఇదే ట్రెండ్ కొనసాగితే ఇంకొక 70,000 వస్తాయి. అంటే 70 1,40,000 ఓట్లు అవుతాయి. సో 1,40,000 ఓట్లు అంటే ఇంకెంత రావాలి? ఇంకొక 38,000 దగ్గర 38,000 అట్లా, సరే 28 28,000 30,000 ఓట్లు ఎక్స్ట్రా సాధించాల్సి ఉంటుంది. ఎప్పుడు? అది సెకండ్ ప్రియారిటీ ఓట్స్లో. సెకండ్ ప్రియారిటీ ఓట్స్లో మళ్ళీ ఆయనకు అన్ని ఓట్లు రావాలి. సో అప్పుడే మల్లన్న గెలిచినట్టుగా అవుతుంది. సో ఇది సాధ్యమా అంటే సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా మనం ఇంకా రౌండ్స్ కంప్లీట్ కాలేదు, ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి ఫస్ట్ ప్రియారిటీ రౌండ్స్ అండ్ దెన్ సెకండ్ ప్రియారిటీ. ఒకటి మాత్రం కనబడుతున్నది ఏంటంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లు 100% లెక్కించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఫస్ట్ ప్రియారిటీలో 50% ఓట్లు సాధించడం అన్నది ఇంపాసిబుల్. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో